హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు టఫీ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్. కానీ ఇప్పుడు మనం డైలీ వేర్ జార్జెట్లో డైలీ వేర్ సారీస్ లో వీడియో చూడబోతున్నామండి. ఇక్కడ నంబర్ ఉంది కదా 9919938298. ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయండి. గూగుల్ పే, ఫోన్ పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉంటుంది ఈ నెంబర్ కి. అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు. అలాగే డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ లేవు. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇది వెనక నుంచి టాపిక్ మన కింద పడుతుంది అని చెప్పి, అలాగే పడింది అనమాట. ఓకే, ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. దీనికన్నా ముందు అన్షు టఫీ సారీస్ లో ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేసాం, మిస్ అవ్వకుండా చూడండి అది కూడా. ఓకే, కింద కమెంట్ సెక్షన్ ఎలాగో ఆన్ చేసి పెట్టాం కాబట్టి మీ వాల్యుబుల్ కమెంట్ కానీ మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా మా సారీస్ కి సంబంధించి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయొచ్చు. అది నేను మాత్రమే మీకు రిప్లై ఇస్తాను కాబట్టి అది నా దృష్టి వరకు వస్తుంది. ఫస్ట్ అయితే వాళ్ళకి పెట్టండి, పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి హాఫ్ డే వరకు ఎలాంటి రిప్లై రాకపోతే కనుక మీరు పబ్లిక్ గా ఇక్కడ పెట్టేసేయచ్చు. నేను అది మీకు షార్ట్ అవుట్ చేసేస్తాను నేను చూడగానే. ఓకే, చక్కగా ప్రతి ఒక్క సారీకి కూడా అండి ఇలా నంబర్స్ ఇస్తాము. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అలా నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకుండా తీసుకోండి. సారీ ఉంటే పే చేస్తాము అని చెప్పండి. ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ ఇచ్చేసేయండి. ఫ్రీ షిప్పింగ్ అన్నమాట. అంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కాదు, ఏపీ అండ్ తెలంగాణకి ఫ్రీ షిప్పింగ్. అదర్ స్టేట్స్ కి 2 సారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్, సింగిల్ సారీ అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. సారీ నెంబర్ 1 బ్లాక్ కలర్ బేస్. చాలా రోజుల తర్వాత చేస్తున్నానండి జార్జెట్స్ మీద వీడియో. ఇంకా రెగ్యులర్ గా మనం జార్జెట్స్ మీద కూడా ఈ ఛానల్లో మనం చూద్దాము. టోటల్ శారీ అంతా బ్లాక్ బేస్ మీద లీవ్స్ డిజైన్ వచ్చింది. కట్టుకుంటే కూడా చూడండి ఎంత స్లిమ్ ఫిట్ కనిపిస్తుందో, చాలా అంటే చాలా బాగుంది. అలాగే మనం పెట్టికోట్స్ వీడియో కూడా చేసున్నాము, అది కూడా మీరు చూడండి. ఇలాంటి ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ కి మనకి చక్కగా అలాంటి ఫిష్ కట్ మోడల్ ఉన్నటువంటి పెట్టికోట్ వేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ అనేది ఇలా కనిపిస్తుంది, నీట్ గా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది మనకి పళ్ళు పార్ట్. పళ్ళు అనేది ఇలా వచ్చింది. దీనికి బ్లౌజ్ కొంచెం సెల్ఫ్ డిజైన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. అలాగే మీరు పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, వీడియోలో దాని మీద ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి దాంట్లో డ్యామేజ్ ఎక్కడుంది అనేది చూసి ఆ సారీ మేము తీసేసుకుంటాం. డ్యామేజ్ లేకుండా సారీ రిటర్న్ తీసుకోం, వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోం, అదైతే కన్ఫర్మ్. మీరైతే అది గుర్తు పెట్టుకుని వీడియో తీయడానికి మాత్రం ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మిగిలిన సారీస్ అన్ని కూడా మ్యాట్ మీద నేను పెట్టుకుని చూపిస్తాను. అండ్ మ్యాట్ మీద క్లియర్ గా మీకు డిజైన్ అనేది కనిపించేలాగా కూడా చూపిస్తాను. మ్యాట్ మీద చూద్దాం. సారీ నెంబర్ 2 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇవన్నీ 2, 3 సెట్స్ మాత్రమే ఉన్నాయండి. సో మీరు కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి. డైలీ వేర్ సారీస్ కావాలి అనుకునే వాళ్ళు క్లాత్ వైజ్ మాత్రం మన దగ్గర చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకి చూడండి వెనీలా జార్జెట్ అండ్ అకిరా జార్జెట్, 2 ఫ్యాబ్రిక్స్ అంటే 2 రకాల బ్రాండ్స్ మాత్రమే మనం తీసుకుంటాము కాబట్టి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇది ఫస్ట్ ఇక్కడ చూద్దాం. పళ్ళులో మనకి ఆరెంజ్ కలర్ డాట్స్ ఎక్స్ట్రా ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఆరెంజ్ కలర్ లో వచ్చింది. ఇప్పుడు నేను మీకు శారీ మిడిల్ పార్ట్ అనేది చూపిస్తాను. మిల్కీ వైట్, దాని మీద ఆరెంజ్ అండ్ ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ఇచ్చారు. శారీ నెంబర్ 2. శారీ నెంబర్ 3 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. నేను మళ్ళీ నంబర్ కూడా చూపిస్తాను. ఇది మనకి పీచ్ కలర్ అండ్ కనకాంబరం కలర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి శారీ అన్నమాట. ఇంతకు ముందు మనం చూసిన శారీ వెనీలా జార్జెట్ అయితే ఇది మనకి అకిరా జార్జెట్ వచ్చింది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఫ్లోరల్ ప్రింట్ అనేది మనకి ఈ స్టైల్లో ఇలా వచ్చింది. మెటీరియల్ అయితే మాత్రం స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది. అక్కడ చూడొచ్చు మీరు అకిరా జార్జెట్ అని ఉంది కదా. దీనికి బ్లౌజ్ చూద్దాం ఫస్ట్. ఇలా మనకి సెల్ఫ్ డిజైన్ తో బ్లౌజ్ అనేది ఇచ్చారు. శారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది ఆ సెల్ఫ్ డిజైన్ అనేది. సారీ, ఈ డిజైన్ అనేది సెల్ఫ్ డిజైన్ అనేది ఓన్లీ బోర్డర్స్ అండ్ బ్లౌజ్ లో మాత్రమే వచ్చింది. టోటల్ శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది. నంబర్ కూడా నేను మళ్ళీ ఒక్కసారి పెడుతున్నాను చూడండి. క్లియర్ గా నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. శారీ నెంబర్ 4 నంబర్ తో సహా స్క్రీన్ షాట్. ఇది మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో బాందిని డిజైన్ లో వచ్చినటువంటి శారీ అన్నమాట. శారీ లుక్ మొత్తం కూడా ఆల్ ఓవర్ మంచి బ్లూ కలర్ లో చక్కగా బాందిని డిజైన్ తో ప్రింటెడ్ మోడల్ లో ఇచ్చారు. ఫస్ట్ నేను మీకు పళ్ళు చూపిస్తున్నా. పళ్ళులో రెడ్ అండ్ గ్రీన్ కలర్ కూడా ఎక్స్ట్రా కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ లోనేమో స్మాల్ సైజ్ బాందిని డిజైన్ అనేది కనిపిస్తుంది. మొత్తం శారీ అంతా కూడా ఫుల్ బాందిని డిజైన్ తో ఉంటుందండి. ఇలా కలర్ చాయిస్ అయితే లేదు. ఇప్పుడు మనం ఏదైతే వీడియోలో చూస్తున్నామో ఆ కలర్స్ మాత్రమే మనకి అవైలబుల్ ఉన్నాయి. శారీ నెంబర్ 4. శారీ నెంబర్ 5 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు.
సారీ లుక్ చూడండి, మీరు బ్లాక్ కలర్ బేస్ మీద చూస్తున్నారు. నేను వేసుకున్న బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ లో వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది మీకు చక్కగా సారీ అండ్ బ్లౌజ్ అంతా కూడా ఇలా వచ్చింది. సారీ అంతా స్మాల్ సైజ్ ప్రింటెడ్ లో. ఓకే, దీనికి ముందు ఒక వీడియో కూడా అప్లోడ్ చేశామండి. అన్షు టఫీ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అందులో ఫ్యాన్సీ అండ్ పార్టీ వేర్ చూడొచ్చు. ఇందులో మనకి డైలీ వేర్ సారీస్ చూడొచ్చు. బ్లాక్ కలర్ ప్లెయిన్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఇది మనకి వెనిలా జార్జెట్. కొన్నిటికి ఏంటంటే స్టిక్కర్స్ పోయాయి, ఇక్కడ ఉంది వెనిలా జార్జెట్ అని చెప్పేసి. ఓకే, సారీ నెంబర్ వచ్చేసి 5. సారీ నెంబర్ 6 నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు. ఇది మనకి మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ అండి. మరూన్ కలర్ మీద ఆరెంజ్ కలర్ అండ్ కొంచెం పింకిష్ కలర్ వచ్చేలాగా మనకి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. మెటీరియల్ అయితే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. 2 రకాల మెటీరియల్స్ మన సిస్టర్స్ అందరికీ కూడా బాగా తెలుసు. ఇన్ కేస్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మన జార్జెట్ సారీస్ ఎలా ఉన్నాయి అనేది కింద కమెంట్ సెక్షన్ ఓపెన్ చేసి పెట్టాం కాబట్టి కమెంట్ చేస్తే కొత్తగా చూసే సిస్టర్స్ కి అది ఒక రివ్యూ లాగా యూజ్ అవుతుందండి. మీ వాల్యుబుల్ కమెంట్, అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా పర్వాలేదు, మీరు పెట్టేయచ్చు. ఓకే, అలాగే మన సారీస్ కి సంబంధించి మీకు ఏదైనా ప్రాబ్లం, మా పిల్లలు కరెక్ట్ గా రిప్లై ఇవ్వట్లేదు అని అన్నా కూడా మీరు ఒక్కసారి మెన్షన్ చేయొచ్చు. నార్మల్ గా అయితే 100కి 200% వాళ్ళు ఫాస్ట్ గానే మీకు రియాక్ట్ అవుతారు. మీరు లేట్ గా కనుక మీరు మా వాళ్ళు శారీ సైడ్ పక్కన పెట్టమని చెప్పారు అనుకోండి, పెట్టిన తర్వాత మీరు ఒక హాఫ్ అన్ అవర్ కి 1 అవర్ కి కూడా మీరు రెస్పాండ్ అవ్వకపోతే గనక ఒక 5 to 10 minutes మాత్రమే చూస్తామండి. అప్పటికి మీరు ఏం రెస్పాండ్ అవ్వకపోతే గనక పక్కన పెట్టించిన తర్వాత అవి మేము ఎవరికైనా ఇచ్చేస్తాం, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, పక్కన పెట్టండి మేము అమౌంట్ పే చేస్తాము అంటే మాత్రమే మీకోసం పక్కన పెడతారు. ఉంది అని చెప్పినా అది ఇంకొక సిస్టర్ ఎవరో ఒకళ్ళు పే చేసేయచ్చు దానికి, కాబట్టి అది మేము చెప్పలేం. కాబట్టి నేను అది కూడా క్లియర్ గా చెప్తున్నా, సారీస్ పక్కన పెట్టండి మేము అమౌంట్ పే చేస్తామని. మీ సైడ్ నుంచి చిన్న క్లారిఫికేషన్ ఉంది అనుకోండి, మాకు ఒక క్లారిటీ ఉంది అంటే మాత్రం పక్కన పెట్టేస్తాము. ఒక 5 to 10 minutes లో మీరు తీసుకుంటారా లేదా అనేది మనకి ఐడియా వచ్చేస్తుంది. 5 to 10 minutes లో మీరు ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు అంటే కనుక అది వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే, సారీ నెంబర్ 6. సారీ నెంబర్ 7 టోటల్ గా సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ జార్జెట్ లో అన్నమాట. సారీ నెంబర్ వచ్చేసి 7 నెంబర్. ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రే కలర్ ఉంటుందండి, డార్క్ గ్రే కలర్. ఫస్ట్ మనం పళ్ళు దగ్గర నుంచి పళ్ళు బ్లౌజ్ చూసిన తర్వాత సారీ మిడిల్ పార్ట్ లోకి వద్దాము. ఇది పళ్ళు పార్ట్ అండి. కొంచెం రెడిష్ కలర్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ తో వేవీ లాగా లైన్స్ అనేది ఇచ్చారు. తర్వాత ఇది మనకి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ తో బ్లౌజ్ అనేది వచ్చింది సారీలో. ఇది వచ్చేసి మనకి టోటల్ సారీ మిడిల్ పార్ట్. సింగిల్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి వీటిల్లో, మనకి కలర్ చాయిస్ అయితే లేదు. ఇది సారీ నెంబర్ 7. సారీ నెంబర్ 8 నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. సారీ వచ్చేసి మనకి లుక్ వైట్ కలర్ బేస్ మీద బ్లూ కలర్ బోర్డర్స్ తో వచ్చింది. ఇక్కడ కూడా మనకి లైట్ షిబోరి లైన్స్ వచ్చాయి. మిడిల్ పార్ట్ లో అంతా కూడా గ్రే, గ్రీన్ అండ్ బ్లూ కలర్ డిజైన్ తో వచ్చింది అనమాట. నేను ఇంకా మీకు దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తాను, అప్పుడు మీకు ఆ కలర్స్ అన్ని కూడా మంచిగా కనిపిస్తాయి. ఇదిగోండి ఇలా లైవ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ లైవ్ కి అసలు నాకు ఆ టైంకి సెట్ అవ్వట్లేదు అండి. ఆల్మోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ ఆ టైంలో మనకి ఏదో ఒక వర్క్ ఉండడము, బయటకు వెళ్ళడము అలా అయిపోతుంది. అదే రికార్డెడ్ అనుకోండి అసలు ప్రాబ్లమే ఉండదు. 2 sides బోర్డర్, మధ్యలో డిజైన్ అంతా కూడా చూసారు కదా. ఇటు తిప్పి పెట్టండి. ఓకే, సారీ నెంబర్ 8. ఓకే, చిన్న సున్నా పైకి రావాలి, పెద్ద సున్నా కిందకి రావాలంట. ఇలా చూపించినా మీకు 8 అయితే వస్తుంది, కానీ మా పిల్లలు ఒప్పుకోవట్లేదు. ఇలాగే చూపించాలంట. మీరు ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇది వచ్చేసి మనకి పళ్ళు. పళ్ళు ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సారీ నెంబర్ వచ్చేసి 7, సారీ 8 మళ్ళీ పెడతాను ఒక్కసారి. 8 నెంబర్. సారీ నెంబర్ 9. ఇది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ సారీ అండి. నంబర్ వచ్చేసి 9 నెంబర్. సారీలో మీకు డిజైన్ చూడండి ఎంత చక్కగా క్యూట్ గా కనిపిస్తుందో. అంతా కూడా సన్నటి డిజైన్ తో క్రీపర్ లాగా ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు సారీ అనేది ఇలా పెట్టి చూపిస్తాను, అప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సారీలో పళ్ళు చూద్దాం. ఫస్ట్ పళ్ళు వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అనేది ఇట్లా లైన్స్ వైజ్ గా ఇచ్చారు. తర్వాత మనం బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ అనేది ఇలా సెల్ఫ్ డిజైన్ లో ఇచ్చారు. ఇప్పుడు మనం సారీ మెయిన్ పార్ట్ చూస్తున్నాం, బాడీ పార్ట్. మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఇలాంటి డిజైనే కంటిన్యూ అవుతుంది. సారీ నెంబర్ వచ్చేసి 9. సారీ నెంబర్ వచ్చేసి 10 నెంబర్. ఇది వైట్ కలర్ మీద వేవీ లైన్స్ తో ఉన్నటువంటి సారీ అన్నమాట. మీ అందరికీ గుర్తుందో లేదో, నా రెగ్యులర్ గా ఉండే పాత కస్టమర్స్ అందరికీ తెలుసు, వివా ప్రింట్స్ వాళ్ళది గూగుల్ బ్రాండ్. చాలా బాగుంటుందండి, స్మూత్ మెటీరియల్. ఇది వివా బ్రాండ్ లో వచ్చిందనమాట. నేను బ్రాండ్ గురించి కూడా చెప్తాను.
లాస్ట్ అంటే ఒక 1 year ఆ టైంలో ఉన్న వాళ్ళకి తెలిసింది విభా బ్రాండ్ ఎలా ఉంటుంది. విభా ప్రింట్స్ లో గూగుల్ బ్రాండ్ అన్నమాట. చాలా బాగుంటుంది. కొన్ని సారీస్ మాత్రం తీసుకొచ్చాము అవి. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. పళ్ళు అనేది కొంచెం వేరియేషన్ ఇలా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి మంచి బ్లూ కలర్ మీద లైట్ బ్లూ కలర్ తో లైన్స్ లాగా ఇచ్చారు. శారీ ఆల్ ఓవర్ టోటల్ మనకి ఈ టైప్ ఆఫ్ లుక్ అనేది కనిపిస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా. శారీ నెంబర్ 10. ఈ శారీ కట్టుకున్నా కూడా అండి చాలా మంచిగా కనిపిస్తుందండి. నేను ఇలా పెట్టుకుని మీకు చూపించలేదు కదా. ఒకప్పుడు ఈ టైప్ ఆఫ్ శారీస్ ఎన్ని వందల శారీస్ అమ్మామో మాకు కూడా అంత గుర్తులేదు. చాలా అంత బండిల్స్ వచ్చాయి అనమాట. అంత క్రేజీ ఉండే ఈ శారీస్ కి. దీంట్లో మనకి ఒక కలర్ మాత్రమే దొరికింది. శారీ లుక్ ఇలా వచ్చింది. శారీ నెంబర్ వచ్చేసి 11 అండి. నంబర్ 11. ఇది శారీ కలర్ గ్రేప్ కలర్ మీద ఎల్లో కలర్, పింక్ కలర్, పీచ్ కలర్ ఇట్లా మల్టీ కలర్స్ తో మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది మీడియం సైజ్ ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు. ఈ శారీలో పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాం. ఫస్ట్ నేను మీకు పళ్ళు చూపిస్తాను. పళ్ళులో గ్రేప్ కలర్ లోనే లైట్ కలర్ తో మనకి ఇట్లా ఒక డిఫరెంట్ గా డిజైన్ చేశారనమాట. అలాగే డార్క్ గ్రేప్ కలర్ తో మనకి ఇలా బ్లౌజ్ అనేది డాట్ వైజ్ గా ఇచ్చారు. మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది. ఈ శారీలో ఇది మనకి బాడీ పార్ట్. ఇది శారీ నెంబర్ వచ్చేసి 11. శారీ నెంబర్ 12. సేమ్ ఇదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్. మనం చూస్తుంది కొంచెం మెంతి కలర్ అండ్ ఎల్లోయిష్ కలర్ లాగా చూస్తున్నాం కదా. ఇదే డిజైన్ లో నేను బ్లూ కలర్ ఫ్లవర్స్ లో డ్రెస్ కుట్టించుకున్నానండి. లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నాను. ఇప్పుడు ఈ సారీ మీకు చూపిస్తాను చూడండి. పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చాయి అనేది. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి ఇట్లా ఇచ్చారు. నేను ఈ పార్ట్ ని ఏం చేశానంటే వేస్ట్ చేసుకోకుండా ఇది మనకి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నాను కదా. ఫుల్ హ్యాండ్స్ కి యూజ్ చేపించేసాను. ఇది బ్లౌజ్ అన్నమాట. బ్లౌజ్ మాత్రమే కొంచెం నాకు వేస్ట్ అయింది. కొంచెం ముక్క వచ్చేసరికి వెనకాల థ్రెడ్ కి కుచ్చులాగా పెడతాం కదా, అలా యూజ్ చేశాను. ఓకే, అంటే మెటీరియల్ ఏది కూడా వేస్ట్ పోకుండా మొత్తం లాంగ్ ఫ్రాక్ ఫుల్ అంబ్రిల్లా కట్ మోడల్లో డిజైన్ చేయించుకున్నా. కాకపోతే నేను కుట్టించుకునేది బ్లూ కలర్ ఫ్లవర్స్ లో ఉన్నటువంటి శారీ. ఇది మనకి కొంచెం ఎలోయిష్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. శారీ నెంబర్ వచ్చేసి 12. శారీ నెంబర్ 13. నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. నా చీర కూడా ఇలా జారిపోయింది. టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కదండి, అస్సలు నిలబడట్లేదు. పిన్స్ పెడితే చక్కగా ఉంటది, కానీ పిన్స్ పెట్టకుండా ఉంటే జారిపోతానే ఉంటది. ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ బేస్ మీద వచ్చినటువంటి శారీ అన్నమాట. వైట్ కలర్ బేస్ మీద మనకి బ్లాక్ అండ్ పింక్ పీచ్ మిక్స్డ్ కలర్ చక్కగా యూజ్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు నుంచి అయితే మనం శారీ మొత్తం చూపించడానికి నీట్ గా కనిపిస్తుంది అనమాట. ఇది మనకి బ్లాక్ కలర్ తో వేవీ లైన్స్ లాగా ఇచ్చారు. ఆ ఫ్లోరల్ ప్రింట్ ఇక్కడ ఏదైతే మనకి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయో అవి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు, కానీ బ్యాక్గ్రౌండ్ లో మాత్రం బ్లాక్ కలర్ ఎక్స్ట్రా ఉంటుంది. ఫ్లవర్ కలర్ పీచ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు. ఇప్పుడు శారీ మిడిల్ పార్ట్ చూద్దాం. ఇవన్నీ కూడా సింగిల్ కలర్ కాంబినేషన్స్ ఏనండి. కాకపోతే మనకి 2 సారీస్ 3 సారీస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. శారీ నెంబర్ వచ్చేసి 13. శారీ నెంబర్ 14. నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు. ఇది మనకి బ్లాక్ కలర్ బేస్ మీద వచ్చిందండి శారీ అంతా, కానీ దాని మీద మనకి ఎక్కువ బ్లూ కలర్ అనేది స్మాల్ సైజ్ పెటల్స్ తో ఇచ్చారు. మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఉంటుంది. లుక్ వైజ్ చూడడానికి బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది కదా, బేస్ మాత్రం బ్లాక్ కలర్ ఉంటుంది. ఓకే, శారీ అనేది ఇప్పుడు నేను మీకు ఇలా చూపిస్తాను. పళ్ళు అండ్ బ్లౌజ్ చూసిన తర్వాత శారీ మిడిల్ పార్ట్ మనం చూద్దాము. మనకున్న సర్వీస్ వచ్చేసి కొరియర్ డిటిడిసి సర్వీస్ ఉంది అండ్ పోస్టల్ సర్వీస్ కూడా ఉంది అండి. మీరు ఏం చేయాలి అంటే పోస్టల్ అయితే గనక మీరు పోస్టల్ కి పంపండి అని చెప్పి ప్రతి ఆర్డర్ లో కూడా చెప్పండి. చెబితే మాత్రమే వాళ్ళు పంపిస్తారు. ప్యాక్ చేసేసిన తర్వాత చెప్పకండి దయచేసి, ఎందుకంటే ప్యాక్ మొత్తం చింపాల్సి వస్తుంది. ఉట్టి ఆ కొరియర్ కవర్ కాస్టే మనకి 10 రూపీస్ పడుతుంది. ఓకే, కాబట్టి మీరు అలా కాకుండా ముందే మీరు ఏదైతే అడ్రస్ పెడతారో మాకు పోస్టల్ సర్వీస్ మాత్రమే ఉందండి, పోస్టల్ కి మాత్రమే పంపించండి అని చెప్పండి. అలా చెప్పని వాళ్ళందరికీ కూడా మేము డిటిడిసికి పంపించేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. శారీ నెంబర్ 14. శారీ నెంబర్ 15. నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది నావీ బ్లూ కలర్ బేస్ లో మనకి చక్కగా ఫ్లవర్స్ ఇచ్చారండి. అది కూడా వీట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ అనేది డిజైన్ చేశారు. టోటల్ ఆల్ ఓవర్ ఉంటుంది శారీ డిజైన్ మొత్తం కూడా. ఇదిగోండి ఇలా వచ్చింది. ఓకే, ఈ టైప్ లో చక్కగా ఉంది. మనకి నావీ బ్లూ కలర్ మీద కొంచెం సెల్ఫ్ డిజైన్ తోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు. టోటల్ శారీ లుక్ వైజ్ మీకు ఇంత బ్యూటిఫుల్ గా ఉందో మీకు ఇక్కడ అర్థమవుతుంది. శారీ నెంబర్ వచ్చేసి 15. శారీ నెంబర్ 14 లాస్ట్ అండ్ ఫైనల్. శారీ నెంబర్ 16 లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి. ఇది మంచి రెడ్ కలర్ అన్నమాట. చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ మీద
లైట్ కలర్ తో చక్కగా మనకి స్మాల్ సైజ్ డిజైన్ అనేది ఇచ్చారు. చాలా బాగుంది. దీంట్లో నేను లక్స్ గ్రీన్ కలర్ లో లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేయించుకున్నాను. సింగిల్ కలర్ మాత్రమే ఉంది అవైలబుల్ మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళులో కొంచెం ఎక్కువ కనిపిస్తుంది చూడండి. మీకు శారీ కలర్ ఇది. ఇక్కడ పళ్ళులో కొంచెం రెడ్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది కదా, తెలుస్తుంది ఆ వేరియేషన్ కెమెరాలో? కొంచెం తెలుస్తుంది. ఓకే, ఇది బ్లౌజ్ అండి. ఇది టోటల్ శారీ. కానీ చాలా అంటే చాలా బాగుందండి. నేను డైరెక్ట్ గా చూస్తున్నాను కదా, ఈ శారీ చాలా బాగుంది. దీంట్లో నేను లక్స్ గ్రీన్ కలర్ తో లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేయించుకున్నాను అనమాట. సేమ్ డిజైన్ లో. శారీ నెంబర్ 16. ఇలాంటి కలర్ఫుల్ సారీస్ ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. మిస్ అవ్వకుండా చక్కగా సారీస్ అన్ని చూసి మీకు ఏమన్నా సారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి. సింగిల్ సారీ అయినా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అది కూడా ఏపీ అండ్ తెలంగాణకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి. సింగిల్ సారీ అయినా అదర్ స్టేట్స్ కి అయితే కనుక ఏవైనా అన్షు టఫీలో కానీ ఇక్కడ కానీ కలిపి 2 సారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. సింగిల్ సారీ అయితే కనుక మీరు 100 రూపీస్ అనేది ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ మన పిల్లలు ఫ్లోలో శారీ కాస్ట్ చెప్పేశారు అనుకోండి, తర్వాత మీ అడ్రస్ చూసైనా సరే మేము అమౌంట్ అనేది చేంజ్ చేస్తాం. ప్యాక్ చేసిన తర్వాత చేంజ్ చేయడం అంటే ఒక 100 రూపీస్ మీరు ఎక్స్ట్రా అయితే పే చేయాలి. మన టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:15 నుంచి ఈవినింగ్ 6:45 వరకు పక్కాగా రిప్లై ఇస్తారండి మీరు పెట్టిన ప్రతి మెసేజెస్ కి. కాల్స్ మాత్రం అటెండ్ చెయ్యరు, ఎందుకంటే దాని వలన మాకు ఎక్కువ టైం తీసేసుకుంటున్నారు అందుకోసం అని చెప్పేసి. అలాగే ఆ తర్వాత 6:45 తర్వాత మీరు పెట్టే మెసేజెస్ కి ఇన్ కేస్ ఏదైనా నాకు ఫ్రీ ఉంటే నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదు అంటే మాత్రం రేపు మార్నింగ్ మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత రిప్లై ఇస్తారు. ఇన్ కేస్ వీళ్ళు 6:45కి ఎవరికైనా పే చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్ళిపోయిన తర్వాత మీరు పే చేసిన తర్వాత మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వాళ్ళు గూగుల్ పే, ఫోన్ పే చెక్ చేసుకుంటారు ఎక్స్ట్రా అమౌంట్స్ ఏమన్నా వచ్చాయా అని. అండ్ వాట్సాప్ మెసేజెస్ లో కూడా చూసుకుంటారు. చూసుకుని మీకు రిప్లై ఇస్తారు. మీరు మీ అమౌంట్కి మా నెంబర్కే పంపిస్తే కనుక కంగారు పడాల్సిన అవసరం లేదు. మా నెంబర్కి కాకుండా ఇంకెవరికైనా పంపిస్తే మాకు కనపడవు కాబట్టి మేము రిప్లై ఇవ్వలేము. అదైతే గుర్తుపెట్టుకోండి. మాకున్న గూగుల్ పే, ఫోన్ పే నెంబర్స్ ఈ 2 మాత్రమే అండి. ఇంకా ఏ నెంబర్కి కూడా మేము ఇవ్వట్లేదు. పని చేయకపోతే కనుక మా పర్సనల్ నెంబర్స్ ఇస్తాం, దానికి ఏం నేమ్ వస్తుందో కూడా చెప్తాము. ఓకే, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం జార్జెట్స్ లో రకరకాల డిజైన్స్ చూసాం. మనం ఎప్పుడు కూడా 2 కలర్స్ 2 డిజైన్స్ లో అలా చూస్తూ ఉంటాం, 2 లేక 3. కానీ ఇక్కడ వచ్చిన సారీస్ ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ లో వచ్చింది. సో ఇన్ని రకాల డిజైన్స్ ఒకటే వీడియోలో మేము మీ అందరికీ చూపిస్తున్నాం. మీకు చక్కగా ఏమైనా సారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోవచ్చు. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.